నమస్కారం, టీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద ప్రజలకు అభయహస్తంగా రక్షణ ఇస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి. భీమవరంలో ఈ చెక్కులను పంపిణీ చేసి పేర్కొన్న తెలుగుదేశం పొలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. తణుకులో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన బక్రీద్ పర్వదినం పాల్గొని అభినందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో నిర్వహించిన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. సేంద్రియ విధానంతో ఆహారాన్ని తయారు చేసి ప్రాణాలను రక్షించాలన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి ఆదేశాల మేరకు చిలుకూరు గ్రామ ఆక్వా వ్యర్థాల మంచినీటి కాలువలో కలవకుండా చర్యలు చేపట్టిన అధికారులు. హర్షం వ్యక్తం చేస్తున్న ఈ ప్రాంత ప్రజలు. మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా యోగాసనాలతో పాటు ధ్యానం చేయాలి. కడియం మండలంలో ప్రజలకు ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి కందుల. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లిని వేలివెన్నులో కలిసి అభినందించిన తణుకు ఎమ్మెల్యే, కూటమి నాయకులు, కార్యకర్తలు. రాష్ట్ర మంత్రి లోకేష్ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటిల కృషితో స్వగ్రామం అయిన ప్రకాశరావు పాలెంకు సురక్షితంగా చేరిన కువైట్ బాధితురాలు చిలక నిర్మల. వాడపల్లి వెంకన్నను యథావిధిగా పెద్ద సంఖ్యలో దర్శించుకున్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు. వివిధ రకాల పుష్పాలతో స్వామిని అలంకరించిన నిర్వాహకులు. భక్తుల గోవిందనామాలతో మార్మోగిన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. తరలివచ్చిన భక్తజనం, కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం. పేద ప్రజల పాలిట సీఎం సహాయ నిధి అభయహస్తంలా మారిందని రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. అలాగే మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వాళ్ళ బిల్లులన్నీ తెచ్చి మన ఆఫీస్లో చూపించడం, అదేవిధంగా మనం వాళ్ళకి ఏదైనా న్యాయం జరగాలి, సహాయం చేయాలని సీఎం గారికి తెలియచేయటం. సీఎం గారి ఈఎఫ్ నుంచి ఇప్పటి నుంచి దాదాపు 60,000 వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆర్ఎట్ రంగారావు గారికి భార్యకి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మనం అందరం గమనించాలి, గత 5 సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎన్నో రకాలుగా ఈ పథకాలన్నీ మూలపడ్డాయి. ఏ పేదవాడికి కూడా అందిన పరిస్థితి లేదు. ఎందుకంటే వాలంటీర్స్ ద్వారా, సచివాలయం ద్వారా వీళ్ళు తిరగడమే తప్ప వాళ్ళకి ఏ పని అయిన పరిస్థితి లేదు. ఈ రోజున ఏదైనా వాళ్ళకి ఇబ్బంది వచ్చింది అంటే ప్రస్తుతం మనం కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి మనం కావచ్చు, ప్రతి ఒక్కరికి వాళ్ళు ప్రతి పేదవాడికి కూడా, మధ్యతరగతి వాళ్ళకి కూడా ఈ సహాయం అందాలని. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ, మండల అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, గంటా త్రిమూర్తులు పాల్గొన్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ పండుగను ముస్లిం మతస్థులు శనివారం తణుకు ప్రాంతాల్లో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయాన్నే మసీదులకు వెళ్లి పేదలైన తోటి మానవులకు మేలు చేయాలని అల్లాహ్ను ప్రార్థించారు. అనంతరం ఎవరి శక్తి మేరకు వారు ఆహార పదార్థాలను నిరుపేదలకు పంచిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఈ పండుగ పూర్వపరాలను టీసీఎన్ అందిస్తోంది. అసమాన పవిత్ర త్యాగశక్తికి ప్రతిరూపంగా నిలిచిన బక్రీద్ను ఉర్దూ భాషలో ఈదుల్ అజ్హా అంటారు. సుమారు 40,000 సంవత్సరాల క్రితం అరేబియా దేశానికి చెందిన ఇజ్రాయిల్ అనే ప్రవక్త దైవభక్తుడు. ఇందులో భాగంగా దైవాజ్ఞం పాటించి తనకు ఎంతో ఇష్టమైన భార్యాబిడ్డలను ఎడారిలో వదిలిన సంఘటన నేపథ్యంలో త్యాగానికి ప్రతిరూపంగా బక్రీద్ను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని మసీదులకు చెందిన ముస్లింలు సామూహికంగా పాత ఊరు కొమ్మాయి చెరువు గట్టున ఆనుకుని ఉన్న ఈద్గాలో నమాజు చేశారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు.
واسم ربك الأعلى الذي خلق فسوى والذي قدر فهدى فجعله غثاء أحوى سنقرئك ఈ పండుగ మనందరికీ కూడా భక్తి విశ్వాసం త్యాగానికి నిదర్శనం. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరం కూడా ఈ సమాజంలో మంచిని పెంచే విధంగా భక్తితో విశ్వాసంతో ఒక నమ్మకంతో మనతో పాటు మన కుటుంబం మన సమాజం ఇవన్నీ కూడా బాగుండాలనేదే ఈ పండుగ ఇచ్చేటటువంటి సందేశం. సో దానికి అనుగుణంగా మనందరం కూడా ఒక మంచి సమాజ నిర్మాణానికి పాటుపడే విధంగా ప్రతి ఒక్కరం కూడా అల్లా దయతో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సంవత్సరం ముస్లింలు రెండు ముఖ్యమైనటువంటి పండుగలు రంజాను అదేవిధంగా బక్రీద్. ఈ రెండు సందర్భాల్లోనూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాన్ని నాకు అల్లా కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ అల్లా దయతో ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి ఈ కార్యక్రమంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సోరా సాహెబ్, నాయకులు షేక్ జహంగీర్ బాషా, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గుమ్మళ్ల హనుమంతరావులు పాల్గొన్నారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని తణుకు ప్రాంతంలో శనివారం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. దేశ సుస్థిరతాభివృద్ధి సాధనలో ప్రజారోగ్య కీలక పాత్ర పోషిస్తోంది. పౌష్టికాహార లభ్యత, వైద్య రంగంలో మౌలిక వసతులు, ఆహార భద్రత వంటి వాటితో ప్రజారోగ్యానికి భరోసా లభిస్తుంది. ప్రజా శ్రేయస్సు కోసం నాణ్యమైన ఆహార లభ్యత అత్యవశ్యం. కానీ ఈ ఆహారం అందరికీ అందుబాటులో లేక మానవ వనరులకు తీరని నష్టం కలుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ధరణిపై కలుషితాహారం తిని ఏటా 4.20 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రతి 10 మందిలో ఒకరు అనారోగ్యం పాలవుతున్నారు. పేద స్వల్ప ఆదాయం ఉన్న దేశాల్లో సురక్షితం కాని ఆహారం వల్ల ఉత్పాదక రంగంలో వైద్య ఖర్చుల రూపేణా ప్రజలు ఏటా $11,000 కోట్ల నష్టపోతున్నారని అంచనా. ఈ దేశాల్లో ప్రతి సంవత్సరం 5 ఏళ్ల లోపు ప్రజలు ఆహార సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. మన దేశానికి సంబంధించి అధిక శాతం ప్రజానీకానికి ఆహార ప్రమాణాలు భద్రతలపై కనీస అవగాహన లేకపోవడం శోచనీయం. దేశ ప్రజలకు ఆహార భద్రతతో కూడిన ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రజా సంక్షేమాన్ని, స్థిరమైన అభివృద్ధిని సాధించడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం కావాలి. అప్పుడే ఆరోగ్య భారతావని సాకారం అవుతుంది. అలాగే ఆహార కల్తీని అరికట్టి ప్రజారోగ్యాన్ని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో పారిశ్రామీకరణ, పట్టణీకరణ వల్ల వినియోగదారుల అలవాట్లలో మార్పులు, ఆధునిక జీవనశైలి, ఆదాయాల్లో పెరుగుదల వంటివి పెనుమార్పులకు కారణమయ్యాయి. నిల్వ ఉన్న తయారైన ఆహారం తీసుకోవటం అధికమవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆహారపు అలవాట్లు, అభిరుచులు సమూలంగా మారిపోతున్నాయి. బయట లభించే ఆహారంపై మోజు పెరుగుతోంది. ఆకట్టుకునే ప్రచారం, సొగసైన ప్యాకింగ్ వంటివి వినియోగదారులను ఊరిస్తున్నాయి. ఆన్లైన్లో ఆహారాన్ని విక్రయించడం పెచ్చుమీరింది. ఏం తినాలన్నా నిమిషాల్లో బయట నుంచి తెప్పించుకునే ధోరణులు పెరుగుతున్నాయి. కొందరు వ్యాపారులు సురక్షితం కాని చౌక రకమైన కల్తీ ఆహారాన్ని విక్రయిస్తూ ఉండటం వల్ల వ్యాధుల విజృంభణకు దారితీస్తోంది. ఈ సందర్భంగా ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద ప్రజలు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ ఆహార ఉత్పత్తులన్నీ కెమికల్స్తో ఉత్పత్తి అవడం వల్ల ప్రజలు రోగాల బారిన పడవలసి వస్తోందని చెప్పారు. ఈ పరిస్థితి నుంచి బయటపెట్టేందుకు సేంద్రియ విధానంతో ఆహార పదార్థాలను తయారు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రపంచ సంస్థలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మంచి ఆహారాన్ని తీసుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మంచి ఆహారాన్ని తీసుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పిన నానుడి ప్రకారం చక్కగా అందరూ ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలి. అదేవిధంగా ఏవైతే WHO వారు ఏర్పాటు చేశారో, పిలుపునిచ్చారో ప్రపంచవ్యాప్తంగా ఈ జూన్ 7వ తారీఖున ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ దినోత్సవాన్ని అందరూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహారం పట్ల, భద్రత పట్ల తెలుసుకుని ఉండాలి.
ఈ రోజున ఆహారం మనిషికి ఎంతో ముఖ్యమైనది. మరి చక్కటి ఆహారం తినడం వల్లే, పౌష్టికమైన ఆహారం తినడం వల్లే మనిషి మనుగడ కొనసాగించగలుగుతాడు. ఈ రోజున అన్ని కల్తీ ఏర్పడిపోయింది. ప్రతి చోట కల్తీ పాల దగ్గర చిన్న పిల్లవాడు తాగే పాల దగ్గర నుంచి పెద్దవాళ్ళు తినే వస్తువుల దాకా అన్ని చోట్ల అక్కడ కల్తీ మయమైపోయింది. అటువంటి కల్తీని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంది. మరి 1 లీటర్ పాలలో మరి సర్ఫ్ కలిపేసి 10 లీటర్ పాలు తయారు చేయడం, అదేవిధంగా కార్పొరేట్ కలిపేసి ఆ వస్తువుల్ని అన్నీ మగ్గబెట్టేయడం, అదేవిధంగా మరి కలుషితమైనటువంటి ఆహారం అన్నీ తిని చాలా ఇబ్బంది పడిపోతున్న జనం అందరూ ఇబ్బంది పడుతున్నారు. దాని నుంచి ఎవరికి వారు అవేర్నెస్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాపాక ప్రభాకర్, ఏలూరి చుట్టిమోషే, టీఆర్కే రాజు, కామేష్ యూత్ అధ్యక్షులు సూరంపుడి వైభవ్, వివిధ రంగాలకు చెందిన పి విజయభాస్కర్, పి దుర్గారావు, ఎస్ మణికంఠాలు పాల్గొన్నారు. తాడేపులిగూడెం నియోజకవర్గం పెంటపాడులో గల సెమెన్ బ్యాంక్ వద్ద శనివారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డాక్టర్ పి విజయలక్ష్మి పర్యవేక్షించగా శాస్త్రవేత్త డాక్టర్ ఏ దేవి వరప్రసాద్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. పాడి పంటలకు సంబంధించి రైతులకు శాస్త్రవేత్తలు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఎలా సాధించాలి, ఆర్థిక ప్రయోజనం ఎలా పొందాలి అనే అంశాలపై అవగాహన కలిగించారు. పశువులలో లింగ వర్గీకృత ప్రాముఖ్యతపై పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి సుధాకర్ వివరించారు. పాంప్లెట్ మీకు ఇస్తున్నాను చూసారా? ఈ పాంప్లెట్ గురించి మీకు క్లుప్తంగా ఒక 2 మాటల్లో చెప్పేస్తాను. ఏంటంటే మనకి రాబోయేది ఖరీఫ్ నెలకి మనకు కావాల్సినవన్నీ ఏదైతే మనం మొక్కలు వేసుకోవాలన్నా ఏం చేయాలన్నా మనకు ఆల్రెడీ మనం వ్యవసాయం చేస్తున్నాం. దానికి సాంకేతిక సమాచారం శాస్త్రవేత్తల నుంచి మీ దగ్గరికి అందుబాటులో ఉండటం కోసం అన్న అంశం పైన ఇది పెట్టారు. ఈరోజు మన కార్యక్రమానికి నా పేరు డాక్టర్ దేవి వరప్రసాద్ రెడ్డి. నేను కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సుధాకర్ సార్ వచ్చారు, డీడీ డిప్యూటీ డైరెక్టర్. వారితో పాటు మేడం డాక్టర్ మేరీ రాణి మేడం గారు, ప్రధాన శాస్త్రవేత్త, మన భారతదేశం మొత్తం మీద ఆయిల్ ఫామ్. ఇంకా ఈ కార్యక్రమంలో పెదవేగి ఆయిల్ ఫామ్ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జి మేరీరాణి, వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు గ్రామంలో ఆక్వా వ్యర్థాలు మంచినీటి కాలువల్లో కలవకుండా చర్యలు చేపట్టారు. రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు ఈ పనులు చేపడుతున్నారు. గంగాదేవి కోడు, గుర్రాల కోడు పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పనులను పరిశీలించిన వారిలో ఈ గ్రామ నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు వేగేసిన వెంకట సత్యనారాయణరాజు, బీజేపీ సీనియర్ నాయకులు వేగేసిన మూర్తిరాజులు ఉన్నారు. ఇప్పుడు చూపించారు పెద్దాం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.